కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు కళ్యాణ ప్రాప్తిరస్తు కామెడీ కథ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ఆ రాత్రంతా కళ్ళ ముందు కదలాడుతున్న సుందరి సుమనోహర ముఖార విందం, చెవుల్లో శ్రావ్యంగా మోగుతున్న సన్నాయి మేళం అతగాడికి కంటి మీద కునుకు రానివ్వలేదు. తెల్లారి పక్క మీద నుంచి లేవగానే అవధాని ఫోను. హడావుడిగా లేచి లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి, అయ్యా సుబ్బరాయ శర్మ గారు, మీరు అటు వెళ్ళారో లేదో వెతకబోయిన దిగ కాలికి తగులుకున్నట్లు సుందరమ్మ గారు కాల్ చేసి, శ్రావణమాసం తర్వాత 3 నెలల మూడవి ముహూర్తాలుండవు, ఈలోగా నాకు ఈడు జోడైన మంచి సంబంధం చూసి ఓ ఇంటి దాన్ని చేయమని పాపం ఎంతగానో ప్రాధాయపడిందండి. మనకు కావాల్సింది అదే కదా. అందుకే ఆలస్యం అమృతం విషమని మిమ్మల్ని అడగకుండానే ఈరోజు హోటల్ స్వాగత్లో చూపులు కూడా ఏర్పాటు చేసేశాను. మనం 10 అక్కడ ఉండాలి. తమరు అంజతా భావించనంటే నాదో చిన్న మనవి. 6 పైబడ్డ జరగబోయేది ప్రథమ వివాహమే కాబట్టి ఆ తెల్ల జుట్టుకు కాస్తంత నల్లరంగు దట్టించి టీషర్టు జీన్స్ ప్యాంట్తో టిప్టాప్గా రెడీ అయ్యి వచ్చారనుకోండి, వయసు ముదిరిన మన్మథుల్లా ఉన్న మిమ్మల్ని చూసిన మరుక్షణమే ఆ పెళ్లి కూతురు ఫ్లాట్ అవ్వకపోతే నా పేరు ఆదిభట్ల అపాధానే కాస్తుమండి అంటూ ఛాలెంజ్ చేశాడు. అవధాని స్పీడ్ చూసి సుబ్బారావు తెగముచ్చట పడిపోయాడు. ఒక్కసారిగా 25 ఏళ్ళు వెనక్కు పారిపోయినట్లు మనసు నిండా సరికొత్త ఉల్లాసం, ఉత్సాహం చోటు చేసుకున్నాయి. అరక్షణం ఆలస్యం చేయకుండా వాష్రూమ్లో దూరి అవధాని సలహా తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు. తదుపరి పక్కనే ఉన్న రెడీమేడ్ షాప్ మొత్తం గాలించి సింబాలిక్గా హార్ట్ ప్రింట్ టీషర్టు, స్కై బ్లూ జీన్స్ ప్యాంటు కొనేసి ఫుల్గా రెడీ అయ్యాక అవధాన్ చెప్పింది నిజమా కాదా అన్న డౌట్ వచ్చి ఓ అరగంట సేపు నిలువుటద్దం ముందు నిలబడి ఆపాదమస్తకము అన్ని యాంగిల్స్లోనూ జాగ్రత్తగా పరిశీలించుకొని వెళ్ళబోయే ముందు మరోసారి నిండు చందమామ లాంటి అందమైన బట్టతల చుట్టూ హెయిర్ డైతో మరి కాస్త నల్లగా నిగనిగలాడుతున్న 4 పీచులకి దుమ్మెలతో స్టైల్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చి హుషారుగా విదిలేస్తూ హోటల్ స్వాగత్ దారి పట్టాడు. ఆవరణలోకి అడుగుపెట్టగానే అవధాని ముసిముసి నవ్వులతో ఎదురొచ్చి, అయ్యా సుందరమ్మ గారు 1/2 అవర్ నుంచి మీకోసమే వెయిటింగ్. ఇద్దరు మనసులు విప్పి మాట్లాడుకుని ఆ శుభవార్త కాస్త నా చెవిలో వేశారంటే వెంటనే భేషైన ముహూర్తం చూసి మీ కళ్యాణం నా చేతుల మీదుగా జరిపించి తరిస్తాను. ఆపై తమ దయ నా ప్రాప్తం అంటూ హాల్లో ఓ మూలగా చైర్లో కాలు మీద కాలేసుకుని వయ్యారంగా కూర్చున్న సుందర నారీమణికేసి వేలు చాచి సైగ చేశాడు. ఆత్రం పట్టలేక హడావిడిగా తలెత్తి చూసిన సుబ్బారావు హార్ట్ బీటు ఒక్కసారి డబల్ అయిపోయి లబ్ అంటూ ఎమ్మ స్పీడ్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఒంటికి అతుకుపోయే ఉల్లిపొర లాంటి పింక్ కలర్ సిల్క్ శారీ, మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజు, ఫ్యాన్సీ నగల సెట్టు, కొత్తిమీర కట్టంత పోనీటైల్తో ఫోటోలో కన్నా మరి కాస్త మందంగా అందంగా కనిపిస్తున్న ఆవిడ చూడగానే అమ్మయ్య అయితే గీతే అవధాన్ చెప్పినట్లు మా ఇద్దరి ఈడు జోడు అదరహం అనిపించింది. పరస్పర పరిచయ కార్యక్రమాలు పూర్తయ్యాక ఇక మీ తిప్పలు మీరు పడండి అన్నట్లు అవధాని చాప కింద నీర్లా అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. 5 నిమిషాలు ఏం మాట్లాడాలో అర్థం కానట్లు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. కానీ ఎంతైనా పెళ్లి చూపుల్లో లేడీస్ సిగ్గుపడడం తెలుగింటి సాంప్రదాయం కాబట్టి ముందుగా సుబ్బారావు చొరవ తీసుకుని, సుందరి గారు మీ పేరేంటి అని నోరు జారి మిస్సమ్మ గారు కొంగు అడ్డం పెట్టుకుని కిసుక్కున నవ్వడం చూసి వెంటనే నాలుక కరుచుకుని, సారీ నాకు ఇలాంటి కొత్తండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, ఇన్నేళ్ళు ఊళ్ళు పట్టుకొని తిరగడంతో మ్యారేజ్ చేసుకోవాలన్న థాటే రాలేదు, అందుకే అంటూ అర్థోక్తిగా ఆగిపోయి ఆవిడ కేసి మరి మీ సంగతి ఏంటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. మరుక్షణమే ఆ వృద్ధకన్య భుజాలు కనుబొమ్మలు గమ్మత్తుగా ఎగరేసి సేమ్ టు సేమ్, నాకు ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే మా అమ్మా నాన్నకు నేను ఒక్కగానొక్క కూతుర్ని, పెళ్లి చేసుకుంటే వాళ్ళని వదిలేసి అథారిటీకి వెళ్లాల్సి వస్తుందని చేసుకోలేదు. 7 ఏడాది క్రితం ఇద్దరు నన్ను ఏకాకించేసి టపా కట్టేశారు. పోయే ముందు పెళ్లి చేసుకుంటానని నా చేత ఒట్టేయించుకుని మరీ పోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే అమ్మా నాన్నల ఆత్మ క్షోభిస్తుంది. అందుకే ఈ వయసులో చేసుకోక తప్పడం లేదంటూ కంటతడి పెట్టింది.
సుందరమ్మ జాలి కథ విని సుబ్బారావు ఐస్ పీస్లో మెల్ట్ అయిపోయి, బాధపడకండి సుందరి గారు, పేరెంట్స్ కోసం ఇంత త్యాగం చేసిన మీది ఎంత గొప్ప మనసో నాకు అర్థమైంది. రియల్లీ ఐ లైక్ ఇట్. మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీకు ఇష్టమైతే ఈ నెలలోనే ఇద్దరం ఒకటై పెద్దల ఆత్మలకు శాంతి కలిగిద్దాం. న్యూ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా అంటూ జేబులో కర్చీఫ్ తీసి ప్రేమగా కళ్ళు తుడిచి ఓదార్చాడు. సుందరి సిగ్గుతో కూడిన ఓ చిన్ని చిరునవ్వుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చాటుగా నక్కి చెవులు నిక్కబడుచుకుని వాళ్ళ సంభాషణ మొత్తం విన్న అప్పావధాని నోరెళ్ళ పెట్టి, అమ్మని ఎంత పెద్ద షాక్ ఇచ్చారు ముసలాళ్ళు. తాతయ్య బతికుండగా ఆయన మధ్యవర్తిత్వంలో వీళ్ళకి 3 పుష్కరాల కిందటే పెళ్లి చూపులు జరగడం, రంగు తక్కువ ఉన్నాడని ఈవిడ పొట్టిగా ఉందని ఇతగాడు ఒకరికొకరు వంకలు పెట్టి సంబంధం చెడగొట్టుకోవటం, ఆ తర్వాత మరో పుష్కరం పాటు 100 పెళ్ళిళ్ళు చూపులు చూసిన ఈ రంభకు నరకుబడికి ఎవ్వరూ నచ్చక బెండకాయలా ముదిరిపోయారని తనకు ముందే తెలుసు. ఫోటోలతో సహా వీళ్ళ వివరాలన్నీ తాతయ్య పోయాక ఆయన భద్రంగా దాచుకున్న వధూవరుల పాత చిట్టాలో కళ్ళారా చూశాడు. నచ్చిన సంబంధం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుండగానే ఇద్దరికీ వయసు మీరి ఒంటరి పక్షులా మిగిలిపోయారేమో. పాపం జుట్టు నెరిసి పళ్ళు ఊడిపోయే స్టేజ్కి వచ్చాక ఏ రోగమో రోస్టో పట్టుకుంటే ఒకరికొకరు తోడుగా ఉండాలన్న ఆశతో ఇప్పుడు పెళ్లి కోసం వెంపర్లాడుతూ తాతయ్య హరియమన్నాడని తెలియక మళ్ళీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. 2 మంచి సౌండ్ పార్టీలు, చేతి నిండా సంభావన దొరుకుతుందన్న ఆశ కొద్దీ ఛాన్స్ మిస్ అవ్వకుండా 1000 అబద్ధాలు ఆడినా సరే ఈ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. వీళ్ళేమో సింపుల్గా చిరో అబద్ధంతోనే మొత్తం సెట్ చేసేసుకున్నారు. ఈ డ్రామా వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల, లేక ఇద్దరు తోడు దొంగల్లా గుర్తులేనట్లు యాక్షన్ చేస్తున్నారా? ఏదైతే ఏంలే, ముసలితనంలో దసరా పండుగ అన్నట్లు హ్యాపీగా జతకట్టేందుకు రెడీ అయ్యారు కదా. దీన్ని బట్టి చూస్తే భూమి గుండ్రంగా ఉందని మరోసారి రుజువైనట్లే. పోలే పాపం, ఇలాగైతే ఇప్పటికైనా మా అమ్మ తాత ఓ ఇంటి వాళ్ళు అవుతున్నారు. ఐఎమ్ వెరీ లక్కీ. శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇలాంటి కేసులు 4 దొరికితే ఇంకో మేడ కట్టేయొచ్చని సంబరపడిపోతుండగా సుందరి సుబ్బారావు చెయ్యి కలుపుకొని నునుసిగ్గులు వరకబోస్తూ దగ్గరికి వచ్చి కోరస్గా, అవధాని, మా ఇద్దరి జాతకాలు మనసులు దివ్యంగా కలిశాయి. ఇదంతా నీ పుణ్యమే పంతులు అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. అప్పావధాని పరమానంద భరితుడై, మరి ఇంకే శుభశీఘ్రం. నాకు తెలుసు ఆ దేవుడు మీ పెళ్లి పుస్తకం ఎప్పుడో రాసిపెట్టే ఉంటాడని. పబ్లిష్ చేయడానికే ఇన్నాళ్ళు కాస్త బద్దకించుంటాడు. అందుకే ఇంత డిలే అయింది. అయినా నో ప్రాబ్లం. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇంకా మాత్రం లేట్ చేయకండి. శుక్రమూఢమి రాకముందే శుభమాని ఆ 3 ముళ్ళు వేయించానంటే ఓ పని అయిపోతుంది. ముందుగా తమకంటే చిన్నవాడినైనా గురుస్థానంలో ఉన్నవాడిని కాబట్టి నా అడ్వాన్స్ బ్లెస్సింగ్ అందజేస్తున్నాను. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ స్వామి కార్యం స్వకార్యం ఒకేసారి చూసుకుంటే బెటర్ అని దండకడియం దండిగా చేయించమని సుబ్బారావుకు చెయ్యెత్తి సైగ చేసి మరీ దీవించాడు. కథ విన్నారు కదా. ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.